జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కొన్ని విషయాలు మన జీవితంలో ప్రతిరోజు అనుభవాలకు వస్తుంటవి. మేము జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాద వివాదం. ఏదో రాజకీయము, ధార్మికము, సామాజిక విషయంలో విపరీతంగా వాదిస్తుంటారు కొందరు మమ్మల్ని ఎప్పుడు తిట్టుతుంటారు, నింద చేస్తుంటారు, మోపుతుంటారు, ఏదేదో అంటుంటారు. వీడు దొంగ, వీడు లంగ, వీడు అట్లా చేసి ఇట్లా చేసి అనేది. ఇంకొకడు మమ్మల్ని చూస్తేనే అరుస్తుంటాడు. వాని మెంటల్ అయిపోతుంది, మమ్మల్ని చూస్తేనే వాని కోపం ఉంటుంది. ఇవి ప్రతి ఒక్కరికి జీవితంలో అనుభవం ఉంటుంది. మనకు రోజువారు రాజకీయ క్షేత్రంలో పనిచేసేటవాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటుంది. సామాజికంగా, ధార్మికంగా చేసే వాళ్ళకు కూడా ఈ కాలంలో అందరికీ వచ్చేసింది. ఈ 3 రకాల ప్రజలు ఉంటారు. దీని నుంచి మేము ఎట్లా తప్పించుకోవాలి, మేము ఎట్లా ఉండాలి అనేదానికి ఈ కాల్పనిక కథలు యాజ్ ఇట్ ఈస్ కాదు, కాల్పనికం. ఒకరోజు ఒక ఆయన ఈ కాల్పనిక కథలు మేము యాజ్ ఇట్ ఈస్ చూడవద్దు, జనరల్గా చూడాలి. ఒక సింహం పోతుంటుంది అడవిలో, ఒక ఒక గాడిద వస్తుంది. ఆ సింహానికి గాడిద అంటది, సింహరాజా నా జతకు ఉరుకుతావా, సాధ్యమవుతుందా, నువ్వు చూద్దామా, ఇద్దరు కాంపిటీషన్ కడదామా. సింహం అంటే చేత కాదబ్బా, నీవెక్కడ, నువ్వు చాలా ఫాస్ట్ ఉరుకుతావు, గాడిద నువ్వు, నా చేత కాదంటారు. నవ్వుతుంది. లేదు చూద్దాం ఒకసారి, వద్దపా నా చేతనే కాదంటారు. ఆయన గెలిచిన అనుకుంటా గాడిద ఎగురుకుంటా పోతుంది. పక్కలో ఉంటుంది ఒక నక్క అడుగుతుంది, ఏం రాజా నీవు సింహ, నీవెంత ఉరుకుతావు, వాడెంత ఉరుకుతాడు, వాడు కాళ్ళ సొట్టగా ఉండవు, గాడిద వెనకవి, వాడు ఉరకనికి చేత కాదు, నీవు వాని చేతకు ఓడిపోతావేం, ఇట్లా చేస్తేవి అంటే, లేదు నాయన నాకు చేత కాదు, అది చాలా ఫాస్ట్ ఉరుకుతుంది గాడిదే, నా చేత కాదని చెప్పేసిన అని మళ్ళీ ముందరకు పోతుంది. అది కూడా ఆశ్చర్యం, ఏమి ఇట్లా అంటాడు ఈయన అని. కొంత ముందర పోయిన తర్వాత ఒక ఏనుగు వస్తుంది. ఇది వినింది వేణుగు అంటది, సింహరాజా నీవు గాడిద చేతకి ఎందుకు ఓడిపోయినావు, అందరినీ మర్యాద తక్కువ అవుతుంది కదా, వాడు ఎంత ఉరుకుతుండే, వాడు కాళ్ళే సొట్ట ఉండవు, ఇంత పోయేటాడికి వాడు కింద పడిపోతుండే, నీవెంత ఫాస్ట్ ఉరికేటోడు అంటే ఆ సింహం చెప్తుంది, నాయన నాకు తెలుసు నేను ఉరుకుతా అని కూడా, అది గాడిదే, దాని జతకి ఆడ కాంపిటీషన్ కడుదును, ఏదో కారణాల వల్ల నాకు కాళ్ళకు ముళ్ళినట్టు ఏదో నేను కింద పడిపోయి ఏదో అయితే గెలిస్తే అడివంతా ఓడిపోయా, సింహం ఓడిపోయా, గాడిద గెలిచి అంటారు. ఇంకా గాడిద జతకి నేను గెలిస్తే, గాడిద జతకి నీవెందుకు కాంపిటీషన్ పోయింటి, అది ఎక్కడ నీవెక్కడ అని, గాడిద జతకి గెలిచింది పెద్ద సంగతి అని ఎగతాళి చేస్తాం. అంటే నేను ఓడిపోతేనే నష్టం, గెలిస్తే కూడా నష్టం, కాబట్టి దాన్ని మూర్ఖం జతకు పోరాదు అని చెప్తుంది. అదే ప్రకారంగా ప్రజలు కూడా మాకు ఈ సమాజంలో ఏదేదో కాంపిటీషన్స్, ఏదో అంటారు, రా చూద్దామంటారు, వారి గుద్దలు తమ్ముంటి చూడంటారు, ప్రమాణం చేయంటారు, ఏదేదో ఈరోజు రేపు ఫేస్బుక్, వాట్సాప్లలో స్టేటస్లో దాంట్లో పెట్టేస్తారు. వాళ్ళు నిజంగా ఉంటే ఇది చెప్పమని చెప్పు, ప్రమాణం చేయమని, అది ఇది ఏదేదో అంటుంటారు. ఏదాని జోలికి పోవద్దు. నీవు మంచిగా ఉంటే, నీవు ప్రామాణికంగా ఉంటే నీకు అధైర్యం కావద్దు. అదే ప్రకారంగా ఒక కుక్క, ఇవన్నీ కాల్పనిక కథలు. కుక్క అరుస్తుంటుంది విపరీతంగా. ఆయన అడుగుతాడు కుక్కకి, స్వామి ఏమయ్యా, ఏనుగు ఊళ్ళో వస్తే నువ్వు అరుస్తావు, నీది ఏం గంటుపోతుంది, ఏనుగు ఎక్కడ, నీవెక్కడ. ఆ ఏనుగు తోక జాడిస్తే కుక్క నీ నోట్ల పండ్లన్నీ రాలిపోతాయి, ఊక అరుస్తావు. ఊళ్ళో వస్తే దాని పని దానిపోతుంది, నీ పని నువ్వు చేసుకో, ఎందుకు అరుస్తావు అంటే, కుక్క అంటది, నాకు కూడా తెలుసాయా, నేను ఏనుగును కొరకలేను, ఏనుగు పక్కలు పోతే తంతెన చచ్చిపోతా, తోక జాడిస్తే పండ్లు రాలిపోతాయి, అన్నీ తెలుసు నాకు. అయినా ఈ ఏనుగు ఊళ్ళో వచ్చినప్పుడు దానికి పూలమాల దండలేస్తారు, అరటి పండ్లు తిన్నికిస్తారు, ఆరతి చేస్తారు, డోళ్ళు డబంతితో దానికి చులుసు తీస్తారు. ఇవన్నీ చూసి నా కడుపులు తిప్పుతుంది. ఏమప్పా ఇంత దీనికి అని నా కడుపులు తిప్పారుస్తా అంటే, నాకు దాని నుంచి నాకేమో వైరత్వమయ్యా, నాకు కడుపులు తిప్పుతుంది. అలాగే మంది కూడా మమ్మల్ని చూస్తే, మాకు రాజకీయంగానో, ఆర్థికంగానో, సామాజికంగానో మాది ఇది స్టేటస్ పెరిగితే, మా హైట్ పెరిగితే వాళ్ళకి అసంతోషం, కడుపులు తిప్పుతుంది, ఊపుకొని అరుస్తుంటారు మా మీద, మమ్మల్ని దొంగ అంటారు, చిత్రీకరిస్తారు, ఏదేదో అంటుంటారు, ఆడని భాషలు మాట్లాడుతుంటారు. దాని గురించి మేము పట్టించుకోవద్దు. ఇంకో కథ కూడా మొదలు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. గాడిదే ఒకటి గడ్డి మేస్తుంటుంది ఉదయం, అప్పుడే ఒక పులి బయటకు వస్తుంది. పులిని చూసి గాడిద అంటది, పులి రాజా చూడు, ఎర్ర గడ్డి ఎట్లుండదు, బాగా కడుపు నుండి నేను తింటున్నా. పులి అంటది, గడ్డి ఎర్రది కాదా, పచ్చగా ఉంటుంది. లేదు చూడు, ఎర్రగా ఉండదు గడ్డి, నీవేమో ఎట్లా మాట్లాడతావు, గడ్డి చూడు ఎర్రగా ఉండదు. లేదయా గడ్డి పచ్చగా ఉంటుంది, ఎర్రగా ఎట్లా ఉంటుంది. అయ్యో రామ, గడ్డి ఎర్రగా ఉండదయా, చూతం పద, అక్కడ ఇక్కడ గట్టు చుట్టూ సరోవరము మొత్తం అడివంతా తిరుగుతారు, ఉపవాసం ఇద్దరు. ఎక్కడెక్కడ పోతే గడ్డి కనిపిస్తే వాడు గాడిద ఎర్రగనాలా, పులి పచ్చగనాల. సాయంత్రం ఇద్దరు కలిసి సింహరాజు దగ్గరికి పోతారు. రాజా నీవే నిర్ణయం చేయాలి, ఏమి సంగతి,
ఏం లేదు, ఈ గాడిద గడ్డిని ఎర్రగంటది, గడ్డి ఎర్రగంట ఉంటుంది, పచ్చగా ఉంటుంది కదా గడ్డి. అప్పుడు సింహరాజు ఆలోచించి, లేదు గాడిదే మాట కరెక్ట్, ఎర్రగా ఉంటుంది గడ్డి, గడ్డి పచ్చగడ్డలు ఉంటుందా, ఎర్రగా ఉంటుంది గడ్డి. ఆశ్చర్యం, అది గెలిచినా 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 అని గాడిద ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు పులి అడుగుతుంది, ఏమయ్యా నీవు రాజు, మేము ఒకటే కులం, నీవు నా ఫేవర్గా మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి, అట్లాగా గడ్డి కూడా నీవు కూడా ఎర్రగా ఉంటుంది అంటావు రాజా. ఎట్లా అంటే, లేదురా నాకు తెలుసు గడ్డి పచ్చగా ఉంటుందని. వాని తిక్కపుగోడు, వాని దగ్గర నువ్వు వాదం పెట్టుకున్నావు, వాని మూర్ఖుడు వాడు, వానికి ఏం బుద్ధి ఉండదా, పొద్దుగా ఎర్రగంటే సరిపోతుండే, వాని జతకి సాయంత్రం అంతా తిరిగినావు, కూడలేదు ఉపవాసం, మళ్ళీ వచ్చి నాతో న్యాయం పెట్టుకున్నావు, గడ్డి ఎర్రగా పచ్చగా అనేది, నీకు బుద్ధి లేదా, పచ్చగా ఉండదని తెలియదా నీకు, వాడు ఎర్రగంటే అవునప్ప ఎర్రగానంటే వాడు అప్పుడే వెళ్ళిపోతుండే, నీవెందుకు ఇంత చేస్తేవి అని పులిని శివం తిట్టుతుందట. ఇది కూడా సేమ్ మనకు కూడా వర్తిస్తుంది. చాలా మంది మన దగ్గర వాదం చేస్తారు, వానికి ఏం మూర్ఖుడు, వానికి ఏం బుద్ధి లేకుండా ఏం లేకుండా ఏదో అంటాడు, వాడు రాజు గాంధీ అట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు, మోదీ ఎట్లా అంటాడు, వాడు దొంగ అంటాడు, దింగ అంటాడు, అది ఇది ఏదేదో అంటుంటాడు. వాని ఆలోచన విధానము, వాని స్టేటస్, వాని నెత్తి ఎంత పని చేస్తుంది, మేము చూసుకుని వాని దగ్గరికి వాదం దిగాలి. అనావశ్యంగా బస్సులో కూర్చుని వాని దగ్గర వాదము, ఎడవాడు చాదాయంతో వాదము, వాడు మోదీ దొంగ అంటే మాం కోపం కావటము, ఇవన్నీ చేసుకురారు. ఒకసారి మోదీని అడిగిండ్రు ఒక ఎంపీ రాజస్థాన్ సభలో, మోదీ గారు మిమ్మల్ని తిడతారు, అశ్లీషంగా తిడతారు, మీ తల్లిని తిడతారు, మిమ్మల్ని తిడతారు, చోర్ అంటారు, దొంగ అంటారు, ఏదేదో అంటారు, మాకు రక్తం ఉడుకుతుంది, ఏం చేయాలి చెప్పండి అంటే మోదీ నవ్వుతూ చెప్పిండు, ఏం చేసేది అవసరం లేదు, వాళ్ళు తిట్టని, నన్ను దొంగ అంటారు, లంగ అంటారు, మా అమ్మని తిడతారు, నన్ను తిడతారు, మా కులం తిడతారు, ఏమేమి తిడతారు తిట్టండి, చోర్ అంటారు, చౌకీదారు చోర్ అంటారు, ఏమంటారు అనని, సాయంత్రం దాకా నన్ను తిట్టి చేసి పోయి పాపం భార్య పిల్లలతో రాత్రి పోయి భోజనం చేసుకుని హాయిగా పండుకుంటారు, దానికన్నా నేను పనికి వస్తాను కదా, దానికి మీరెందుకు టెన్షన్ చేసుకుంటారు, ఎంత తిడతారో అంత తిట్టాను. వాడు దణుసుకుని తిట్టి 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 సాయంత్రం పోయి ఇంట్లో భార్య జతకి భోజనం చేసుకుని హాయిగా పండుకుంటాడు, ఆ దానికన్నా నేను పనికి వస్తాను కదా, గంతే ఆలోచన చేయండి అని చెప్తాడు. ఇది మేము కూడా జీవితంలో నేర్చుకోవాలి. ఎవరి జత వాదం వద్దండి, మీ స్టేటస్ చూసి మాట్లాడండి. భారత్ మాతకి అందరికీ నమస్కారం.